ఎప్పుడైనా ఎక్కడైనా ఫుట్బాల్‌లో మనం వినే పేర్లు రెండే 2 మెస్సీ లేదా రొనాల్డో. కానీ ప్రస్తుతం ఫుట్బాల్‌లో 15 ఏళ్ల అబ్బాయి పేరు చాలా వినిపిస్తుంది. 16 ఏళ్లకే ఫుట్బాల్‌లో బెస్ట్ సూపర్ స్టార్‌గా ఒకడుగా నిలిచాడు. తన కెరీర్‌లో ఇప్పటికే చాలా సాధించాడు. బార్సిలోనా క్లబ్‌లో ద యంగెస్ట్ ప్లేయర్‌గా కనిపించాడు. యంగెస్ట్ ప్లేయర్ అండ్ గోల్ స్కోరర్‌గా స్పెయిన్ నేషనల్ టీమ్‌కు ఆడి తన దేశం కోసం 4వ యూరోపియన్ షిప్ ట్రోఫీ గెలవడం ఆ యొక్క ఆటగాడి పేరు లెమిన్ యమాల్. తను అంత స్టార్డమ్ ఎలా సంపాదించుకున్నాడు? ఒక బెస్ట్ ఫుట్బాలర్‌గా టీనేజ్‌లో ఎలా అయ్యాడు? లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. రైజ్ ఆఫ్ లెమిన్ యమాల్. లెమిన్ యమాల్ జూలై 13, 2007 స్పెయిన్‌లో ముఖ్యంగా రొండా అనే పొరుగు ప్రాంతంలో జన్మించాడు. ఒక డైవర్స్ ఫ్యామిలీలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారిది మొరోకో, వాళ్ళ అమ్మగారిది గనియా. ఒక డైవర్స్ ఫ్యామిలీ కాబట్టి లెమిన్ కూడా తన బూట్స్ మీద 2 జెండాలు ప్రింట్ చేసి ఉంటాయి. ఒకటి మొరోకో, ఇంకోటి గనియా. నిజానికి యమాల్ జన్మించిన కొన్ని నెలల తర్వాత అక్టోబర్ 2007లో ఎఫ్‌సి బార్సిలోనా ఇంకా యూనిసెఫ్ ఒక చారిటీ ఈవెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. యమాల్ కుటుంబం బార్సిలోనా చారిటీ ఈవెంట్‌లో సెలెక్ట్ అయి ఉంటారు. అప్పుడే లియన్ మెస్సీ పీక్ స్టేజ్‌లో ఉంటాడు. ఇక్కడ ఏమిటంటే మెస్సీ చిన్న బేబీతో ఫోటోలు దిగాలి. ఆ చిన్న బేబీయే యమాల్. మెస్సీ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్లున్నాడు. అందుకే ఆ ఫుట్బాల్ జీన్స్ యమాల్‌కి వచ్చినట్లున్నాయి. చిన్నప్పుడు బాగా దగ్గర నుంచి గమనించి అప్పుడు అనుకున్నారు లెమన్‌కి మంచి బాల్ కంట్రోల్, స్ట్రెంగ్త్, స్పీడ్ లెమన్‌లో ఉంది అని. అప్పుడు తనని క్లబ్‌లో జాయిన్ చేసుకోవడం మంచిదే అని బార్సిలోనా అకాడమీ లమెసియాలో ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటారు. లెమిన్ చాలా మంచిగా మరియు వినయంగా ఉండేవాడు. బార్సిలోనా క్లబ్‌లో జాయిన్ అయినప్పటికీ తన పుట్టిన స్ట్రీట్స్ దగ్గర ఉన్న పిల్లలతో ఆడుతూనే తన గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకునేవాడు కాదు. ఇంకా బార్సిలోనా టీ షర్ట్లు గానీ, జెర్సీలు గానీ, హుడీలు గానీ ఏమీ వేసుకునేవాడు కాదు. ఎందుకంటే తను సెలెక్ట్ అయ్యి వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదని వాళ్ళు బాధపడకూడదని అనుకునేవాడు. ఈ విషయంలో నేను యమల్‌కి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను. అందుకే యమల్‌కి ఆ అర్హత ఉందని మంచిగా జరగడానికి గల కారణం. ఇక లామాసియా యూత్ అకాడమీలో ఒక ప్రోటోకాల్ ఉంది. బార్సిలోనాలో ఉన్న క్యాటలోనియాలో నివసించే వాళ్ళు మాత్రమే అకాడమీలో ఉండగలరు. క్యాటలోనియా ప్రాంతం బయట ఉన్న వారికి ఇక్కడ ఛాన్స్ లేదు. యమాల్ బయట ప్రాంతం వాడు అయినప్పటికీ తన టాలెంట్‌ని చూసి బార్సిలోనా వాళ్ళు రూల్‌ని బ్రేక్ చేసి మరీ యమాల్‌కి అకాడమీలో ఉండడానికి చోటునిచ్చింది. ఎందుకంటే అకాడమీలో ఉంటే డైట్, రెస్ట్, వర్కౌట్ మంచిగా ఉండేకి యమాల్ ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ అవుతాడని వాళ్ళు నమ్ముతున్నారు. రోజులు గడిచే కొద్దీ యమాల్ తనకు తాను చాలా డెవలప్ అయ్యేవాడు. లెఫ్ట్ వింగర్‌కి కంఫర్ట్‌గా డ్రిబుల్, పాస్, గోల్ చేయగలిగేలా. లెఫ్ట్ వింగర్ గ్రౌండ్‌లో లెఫ్ట్ సైడ్ నుంచి ఈజీగా ఆడుతూ స్కోర్ చేసే వారినే లెఫ్ట్ వింగర్ అంటారు. చివరికి బార్సిలోనా లా లీగా ప్రామిసెస్ శాండిటెడ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కి ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడే యమాల్ తనని ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం. అది ప్రూవ్ చేసుకున్నాడు కూడా. 7 గోల్స్ చేసి ఒక హ్యూజ్ రోల్‌ని ప్లే చేశాడు. కాంపిటీషన్‌లు గెలవడానికి కూడా కారణమవుతాడు. ఇంకా రియల్ మాడ్రిడ్ 61 టోర్నమెంట్ ఆడటానికి కూడా సెలెక్ట్ అవుతాడు. ఆ కాంపిటీషన్‌లో యమాల్‌ని చూసి తన ఆట తీరు, స్టైల్‌ని చూసి స్పానిష్ ఫెడరేషన్ యమాల్‌కి అండర్ 15 మరియు అండర్ 16 ఆడటానికి ఛాన్స్ ఇస్తుంది. ఇక్కడే లెమిన్ యమాల్‌కి 2023లో యూరోపియన్ అండర్ 17 ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో 4 గోల్స్ చేస్తాడు. అదేవిధంగా స్పెయిన్‌కి కూడా 2024 యూరోస్‌లో గోల్స్ చేస్తాడు. ముందు జరిగిన అండర్ 17 ఛాంపియన్‌షిప్ స్పెయిన్ బాగా ఆడి సెమీఫైనల్స్ వరకు చేరుకుంటుంది. కానీ టాలెంటెడ్ ఫ్రాన్స్ టీమ్‌తో 3-1 లాస్‌తో ఓడిపోతుంది. ఏది ఏమి జరిగినప్పటికీ యమాల్ స్కిల్స్‌ని చూసి బార్సిలోనా మరియు స్పానిష్ టీమ్ యమాల్‌కి బార్సిలోనా సీనియర్ టీమ్‌లో ఆడటానికి ఒప్పుకుంటారు. బార్సిలోనా కోచ్ షావి కొన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ లెఫ్ట్ ఫుట్‌తో ఆడడం చూసి మెస్సీ పాత రోజుల్లో షావి మరియు మెస్సీ ఆడిన రోజులు గుర్తు తెచ్చుకుంటాడు. షావి డిసైడ్ అవుతాడు యామాల్‌ని బార్సిలోనా ఫస్ట్ టీమ్‌గా ట్రైన్ చేద్దాము అని. యామాల్ వెనక్కి తిరిగి చూసుకొని దక్కిన అవకాశాన్ని బాగా యూజ్ చేసుకొని షావిని ఎంతో ఇంప్రెస్ చేస్తాడు. అప్పుడే షావి లెమిన్ యమాల్ పేరుని బార్సిలోనా స్క్వాడ్‌లో అథ్లెటిక్ క్లబ్‌తో ఆడటానికి సెలెక్ట్ చేస్తారు. కానీ యమాల్‌ని ఒక సబ్ ప్లేయర్‌గా ఉంచుతారు. అయినప్పటికీ బార్సిలోనా 1-0తో గెలుస్తుంది. బార్సిలోనా రియల్ బెటిస్ ని 4-0తో ఓడిస్తుంది. ఈ మ్యాచ్ లోనే షావి యమాల్ ఒక యంగ్ ప్లేయర్ కి మంచి అవకాశంతో 83rd మినిట్ లో గ్యావి ప్లేస్ లో యమాల్ ని రీప్లేస్ చేస్తారు. అక్కడ ఉన్నవారు అంతా ఇంకా ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు ఈ కుర్రాడు ఎలా ఆడతాడు అని. అనుకున్నట్లే ఒక గోల్ మరియు 1 అసిస్ట్ తో బార్సిలోనా ఫ్యాన్స్ ని అదరగొట్టేలా ఇంప్రెస్ చేస్తాడు. యమాల్ తన డెబ్యూట్ ని 15 సంవత్సరాల 9 నెలల్లోనే ఇచ్చాడు. ఇంకా 16 ఏళ్ళు కూడా నిండలేదు. 16 ఏళ్ళ తర్వాత యమాల్ కి ఛాన్స్ ఉంటుంది ఏ క్లబ్ లో అయినా సైన్ చేయడానికి. అప్పుడే బార్సిలోనా బ్యాంక్రప్ట్ కి గురవుతుంది. బార్సిలోనా ప్లేయర్లు కూడా వేరే క్లబ్‌ల కాంట్రాక్ట్ కి సైన్ చేస్తారు. ఇక్కడ యమాల్‌కి ఇంకా చాలా పెద్ద అవకాశం దొరికిందనే మనం అనుకోవాలి. స్పెయిన్ సీనియర్ నేషనల్ టీమ్ యమాల్‌కి ఛాన్స్ ఇస్తుంది. అదే విధంగా మొరోకో నేషనల్ టీమ్ కూడా యమాల్‌ని ఒప్పించాలని అనుకుంటాయి. కానీ యమాల్ స్పానిష్ సిస్టమ్‌తో డెవలప్ అయ్యాడు కాబట్టి స్పెయిన్ కంట్రీ కోసమే ఆడాలనుకుంటాడు. ఇక తన రికార్డుల విషయానికి వస్తే ఒక యూరో టోర్నమెంట్, 1 లా లీగా టోర్నమెంట్, 1 కోపా డెల్ రే టోర్నమెంట్, 1 సూపర్ కోపా డెల్ ఎస్పానా టోర్నమెంట్, ఒక కోపా ట్రోఫీ అవార్డ్, ఒక గోల్డెన్ బాయ్ అవార్డ్, యూరో యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, యూరో టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్, 2034 బెస్ట్ మెన్స్ ఫీఫా 11లో ఒకటిగా నిలిచాడు. ప్రస్తుతం తన మార్కెట్ వాల్యూ $192 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 1600 కోట్లు. అది కేవలం 17 సంవత్సరాలకే ఇవన్నీ సాధించాడు.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది నాకు ఒక బూస్టప్‌లా ఉంటుంది. నెక్స్ట్ కొత్త కంటెంట్‌తో వచ్చేదానికి ఇంకా చాలా మోటివేషనల్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.